హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కుర్రోళ్ళు క్రియేషన్స్ ఛానల్. చాలా డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు కొన్ని కారణాల వల్ల. సో చాలామంది కౌశలం వెబ్సైట్ కోసం వీడియోస్ చేయమని అడుగుతున్నారు. చాలా డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తానండి. ముందుగా మీరు మీ మొబైల్లో కానీ లేదంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ పీసీలో కానీ మీరు ముందుగా కౌశలం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూశారు కదా kausalam.ap.gov.in ఉంది కదండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. చాలామంది ఏంటంటే ఈ కౌశలం వెబ్సైట్ గురించి గూగుల్లో చాలా రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. ఎన్నో అన్అఫీషియల్ వెబ్సైట్లలోకి ఎంటర్ అయిపోతున్నారు. అది కాదండి, ఇక్కడ చూడండి క్లియర్గా kausalam.ap.gov.in ఉంది కదండి. ఇది గవర్నమెంట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్. ఈ లోగోతో ఉంటుందండి. క్లియర్గా చూసుకోండి. మీరు ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఎవరైనా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. అండ్ అలాగే ఎవరైనా మీరు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోతే డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవచ్చు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేని వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఫర్ గ్రాడ్యుయేట్స్, ఫర్ ఎంప్లాయీస్, ఫర్ కాలేజ్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్. సో మనం గ్రాడ్యుయేట్ని కంప్లీట్ అయ్యి మనం జాబ్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఫర్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది. ముందుగా మీరు మీ యొక్క ఆధార్ నెంబరు క్లిక్ చేసి ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ కొడితే మీ ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ సెటప్లోకి వెళ్తుంది. ఈ అకౌంట్ సెటప్లో మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు తర్వాత లాగిన్ అవుతారు. అండ్ అలాగే డైరెక్ట్గా తర్వాత ఇప్పుడు లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ టు పోర్టల్లోకి వెళ్తారు. లాగిన్ టు పోర్టల్కి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది ఏ రకంగా ఉంటాయో అనేది చూపిస్తాను నేను. లాగిన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుందండి మీకు డిస్ప్లే. మొబైల్లో అయితే వేరే డిస్ప్లే లాగా వస్తుంది చిన్నగా. ఇది సైడ్ స్క్రోల్ బార్లో ఉంటుంది. ఓకేనండి. ఇలా వచ్చిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ప్రొఫైల్ కూడా ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అండ్ అలాగే కోర్సెస్ అండ్ కెరియర్ ప్రోగ్రెషన్, అండ్ అలాగే మై లెర్నింగ్స్, వ్యూడ్ జాబ్స్, అండ్ అలాగే లీడర్ బోర్డ్ ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాష్బోర్డ్లో మీ తాలూకా ప్రొఫైల్ గురించి అండ్ అలాగే అసెస్మెంట్స్ గురించి రికమెండెడ్ జాబ్స్ కోసం ఉంటుంది. ప్రతిదీ A to Z డాష్బోర్డ్లో ఉంటుంది. అండ్ ప్రొఫైల్లోకి వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ కంప్లీషన్ ఉంది కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు ప్రొఫైల్లో మీరు ఎడిటింగ్ ఆప్షన్లో ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుందండి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా కంప్లీటెడ్ వస్తుంది. ఇవన్నీ కంప్లీటెడ్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ రెజ్యూమ్ అనేది కూడా వస్తుంది మీరు ఇచ్చిన డేటా ప్రకారంగా. అండ్ అలాగే మీకు ప్రొఫైల్లో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ వస్తుంది. అండ్ అలాగే ఇక మూడోది జాబ్స్ కోసం వెళ్ళిపోయేసరికి ఇక్కడ మీరు ఏదైతే ప్రొఫైల్లో మీరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్కి రికమెండెడ్గా మీకు కొన్ని జాబ్స్ అనేది రికమెండ్ చేస్తారు. ఆ రికమెండెడ్గా మీకు యూస్ఫుల్ కాకపోతే మీరు కంపెనీ నేమ్ ద్వారా అయినా జాబ్ టైటిల్ ఆర్ ఎనీ అదర్ వాటిపై మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి వాటికి అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి. అండ్ అలాగే కౌశలం వెబ్సైట్ వాళ్ళు రికమెండెడ్గా మీకు కొన్ని కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు. ఆ కోర్సెస్లో మీకు ఇష్టమైన కోర్సెస్ని ఎంచుకొని మీరు ఆ కోర్సెస్ కంప్లీట్ చేయొచ్చు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. రికమెండెడ్ కోర్సెస్ ఇవి ఇచ్చారు. మీకు ఇందులో ఏమైనా మీకు యూస్ఫుల్ లేకపోతే మీరు సెర్చ్ చేసి ఫిల్టర్ చేసి మీ కోర్సెస్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్సెస్ ఎన్రోల్ అవ్వచ్చు. లేదంటే కోర్స్ కోసం ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ అలాగే కెరియర్ ప్రోగ్రెషన్స్, మీరు కెరియర్ రోడ్ మ్యాప్, AI సజెషన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో ఇది అప్డేట్ చేస్తారండి. ప్రజెంట్ అయితే ఇంకా అప్డేట్లోకి రాలేదు. మై లెర్నింగ్స్ ఏంటంటే కోర్సెస్లో మీరు ఏదైతే ఎన్రోల్ అవుతారో అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి.
నేనైతే హెచ్ఆర్ అనలిటిక్ తీసాను ప్రజెంట్. అందువల్ల నేను ఇందులోకి ప్రజెంట్ కోర్సు యాక్టివ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి వస్తుంది అండ్ అలాగే సర్టిఫికేట్ వస్తుంది. అండ్ అలాగే వ్యూ జాబ్స్ ఏవైతే మీరు ఈ జాబ్స్లో మీరు అప్డేట్ చేస్తారో అవన్నీ కూడా జాబ్స్లోకి వస్తాయండి, అప్లై చేసినవి. ఈ జాబ్స్ ఎప్పుడెప్పుడు అప్లై చేశారు, ఏ జాబ్స్కి అప్లై చేశారు అనేది ఇందులోకి క్లియర్గా వచ్చేస్తాయి. అండ్ అలాగే మీకు లీడర్ బోర్డ్ వచ్చేసరికి, లీడర్ బోర్డ్ ఏంటంటే ఇది మీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎన్ని డేస్ అయింది, ప్రతి డే కూడా డైలీ లాగిన్కి ఒక 10 పాయింట్స్ వస్తాయండి. అండ్ అలాగే ఏమైనా కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్, కంప్లీట్ అయిన అసెస్మెంట్ అండ్ ఏమైనా అసెస్మెంట్స్ మీరు కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్. ఆ రకంగా ప్రతిదీ కూడా లీడర్ బోర్డ్స్ ఉంటాయండి. ఇవేనండి ఆ లీడర్ బోర్డ్స్. అందరికీ వచ్చిన పాయింట్స్ ప్రకారంగా ఈ లీడర్ బోర్డ్స్ అండ్ ర్యాంక్స్ ఇస్తారు. అండ్ అలాగే ఇదండి నా స్టేటస్. నేనైతే రీసెంట్లీగా ఓపెన్ చేశాను. నాకు బిజీ షెడ్యూల్స్ వల్ల నేను ప్రతిరోజు లాగిన్ అవ్వలేకపోతున్నాను అండ్ అలాగే కోర్సెస్ కంప్లీట్ చేయలేను. సో ఇదండి కౌశలం తాలూకు వెబ్సైట్ యాప్. ఇకపోతే మీకు ఈ కౌశలం వెబ్సైట్లో ఏమైనా జాబ్స్కి అప్లై చేసిన తర్వాత మీకు అసెస్మెంట్స్ అనేది వస్తుంది కదా, ఆ అసెస్మెంట్ కోసం చెప్తాను. అసెస్మెంట్ అంటే ఏం లేదండి, ఇలా చూడండి, ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని ఉంది. ఈ రెండు ప్రజెంట్ అయితే నాది కంప్లీట్ అయింది, అందుకే ఎక్స్పైరీలోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా నేను సెపరేట్గా చెప్తాను. స్కిల్ అసెస్మెంట్ 45 minutes, ఇది ఒక 15 minutes ఉంటుంది కమ్యూనికేషన్ది. ఈ రెండింటి కోసం డీటెయిల్గా ఒక వేరే వీడియోలో చూస్తాను. ప్రజెంట్ అయితే ఈ కౌశలం తాలూకా ఫుల్ యాప్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా నీకు ప్రాసెస్, లాగిన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎడిటింగ్ ఆప్షన్, ప్రొఫైల్, జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ప్రతిదీ కూడా కోర్సెస్ ఎలా లెర్న్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ కూడా చెప్పాను ఇందులో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్ ద్వారా మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.